చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురు పెళ్లి చేయలేక కుమ్ములు చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలీదా? లంచాలు తీసుకోవడం